చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు మొదలు కానున్నాయి. సీఎం చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వచ్చి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక నారావారిపల్లె నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సేపట్లో నారా రామ్మూర్తి నాయుడు అంతిమ సంస్కారం నారావారిపల్లెలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నేను నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసం ముందే ఉన్న ఏదైతే వారి తల్లిదండ్రుల సమాధుల ప్రాంగణంలో ఉన్నాను. ఇదే ప్రదేశంలో ఆయన సోదరుడు నారా రామ్మూర్తికి సంబంధించి కూడా అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దహన సంస్కారాలకు సంబంధించి ఈ చితిని ఏదైతే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న పరిస్థితి ముమ్మరంగా చూస్తున్నాము. అలాగే మరోవైపు కుటుంబ సభ్యులు కానీ అలాగే నాయకులు మనం చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కానీ ఇతర నాయకులు కూడా ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లలో వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులు బంధువులు మొదలైన వాళ్ళు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మన ఎమ్మెల్యే గారు సార్ ఎంతవరకు వచ్చేసి సార్ అదే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవ్వచ్చింది. కొంచెం అది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని పూర్తయిపోయిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఏర్పాట్లకు సంబంధించి ముమ్మరంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడ మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో చంద్రబాబు తల్లిదండ్రులకు సంబంధించిన ఈ సమాధులు ఏదైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి తన తల్లి అయిన నారా అమ్మన్నమ్మ అలాగే తండ్రి ఖర్జూర నాయుడు సమాధులకు నివాళి అర్పిస్తూ ఉంటారు. రాబోయే జనవరిలో మళ్ళీ సంక్రాంతి సందర్భంగా కూడా కుటుంబ సభ్యులు రావాలి, ఎంతో ఆనందోత్సాహాల్లో పండుగ జరుపుకోవాలని చెప్పి అందులోనూ ఈసారి పార్టీ కూడా విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎంతగానో ఆశించారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఎంతో అభిమానించే తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం కావడం తీవ్ర విచారకరమైన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్లుగా కూడా రామ్మూర్తి నాయుడు ఏదైతే రాజకీయాలకు దూరంగా అనారోగ్య కారణాల వల్ల పూర్తి దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఎప్పుడైనా కోలుకుంటారు, ఆయన ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పి కుటుంబ సభ్యులంతా ఎదురు చూశారు. గత నెల 14వ తేదీన ఏదైతే ఆయనకి మరింతగా ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన్ని కాపాడుకోలేని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పచ్చు. ఈ విధంగా ప్రస్తుతం నారావారి పల్లెలో ప్రస్తుతం విషాదకర వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులు బంధువులంతా వచ్చారు. సార్ మీరు చెప్పండి, మీరు ఏమవుతారండి చంద్రబాబు గారి కుటుంబానికి? అన్న అవుతారు. అంటే మీ పెద్దనాన్న చంద్రబాబు గారి పెద్దనాన్న కొడుకు మీరు? మీ పేరు సార్? పట్టాభి రామానాయుడు. ఎలా ఉండేది సార్ ఇప్పుడు చంద్రబాబు గారికి రామ్మూర్తి నాయుడికి వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? చాలా బాగుండేది. చిన్న ప్రాయం చాలా కలిసిమెలిసి పని చేసేవాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు. రాజకీయంగా మళ్ళీ ఎంతో అభివృద్ధి చెందినారు. రాజకీయాలు పోయి ఆయన కూడా రాజకీయాలు పోయినారు. వాళ్ళ అన్న పోయినాక మళ్ళీ ఆయన కూడా ఎమ్మెల్యే అయినాడు. కొన్ని డెవలప్మెంట్ పనులు చేసినాడు. చంద్రబాబు అంతకుముందు ఎమ్మెల్యేగా ఫస్ట్ చంద్రగిరిలో నిలబడినప్పుడు చుట్టుపక్కలంతా స్కూళ్ళు, బోర్లు వేయించి వాటర్ ఫెసిలిటీస్ అన్ని కల్పించి చాలా పనులు చేసినాడు చంద్రబాబు. మళ్ళీ ఆయన తర్వాత మళ్ళీ ఒక 10-15 ఏళ్ళకు మళ్ళీ రామ్మూర్తి ఎమ్మెల్యేగా వచ్చినాడు. ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆయన కూడా డెవలప్మెంట్ వర్క్ చేసినాడు. ఏమైంది అసలు? ఎందుకని ఒక 20 ఏళ్ళుగా ఆయన పూర్తిగా ఆయన అనారోగ్యం ఆ విధంగా ఆరోగ్యం పాడైపోవడానికి కారణం ఏమిటి? ఎందుకని ఏమని చెప్పేది బాబు, అదే మనం చెప్పకూడదు అంటే అనారోగ్య పరిస్థితులు. అది దానికి ఎవరేం చేసేది? నీకైనా నాకైనా ఎవరికైనా కూడా అనారోగ్య పరిస్థితులు ఎవరు ఏం చేయలేము. నిజం అబద్ధం. 20 ఏళ్ళు పూర్తిగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. 20 ఏళ్ళు కాదు, ఒక 10 ఏళ్ళుగా హైదరాబాద్ లోనే ఉన్నాడు. 10 ఏళ్ళు 7-8 ఏళ్ళుగా ఉన్నాడు. తిరుపతిలోనే ఉన్నాడు. ఇక్కడ ఊర్లో కూడా ఉన్నాడు. ఊర్లో ఉండేటప్పుడు ఒక రకంగా ఉన్నాడు.
బాగా మాట్లాడుతా పడతా ఇడతా ఉన్నాడు, కొంచెం ఇంబ్యాలెన్స్ గా ఉంది మైండ్. మళ్ళా బాగా సెట్ అయినాడు. మళ్ళా ఢిల్లీ, కేరళ అనేది ఇక్కడ పోయి చూపించారు పాపం వాళ్ళు. ఏడ చూపించినా ఏమీ కాల. మళ్ళా ఈడ కాదనేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకున్నా కూడా ఒక సంవత్సరం 1.5 సంవత్సరం బాగున్నాడు. తర్వాత ఎందుకో ఏమో సడన్ గా మైండ్ నిండా ఇదైపోతుంది. మా మనిషి చూస్తే కూడా కనుక్కోలేడు. అంతమంది కనుక్కుంటా ఉన్నాడు, బాగా మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ ఏం మాట్లాడలే. మతిస్థిమితం కూడా కోల్పోయారు. ఆ తర్వాత కోల్పోయినాడు పాపం, మతిస్థిమితం కోల్పోయినాడు. ఏమీ తెలియదు, పసిబిట్టి మార్గం అయిపోయినాడు. ఏమేమో చేసినారు, ఎంతో మంది డాక్టర్లు చూపించారు, ఢిల్లీలో చూపించారు, కేరళలో చూపించారు, మెడ్రాసు, హైదరాబాదు అన్ని చూపించారు. ఏడ ఏమి కాలం. ఏం చేస్తారు మనిషికి? అది అనారోగ్యము, అది తీవ్రంగా ఉండింది. అది మనం ఎవరు మన చేతులు లేదు కదా. సార్ చంద్రబాబు వాళ్ళ తమ్ముడితో ఆయన ఎట్లా ఉండేవాళ్ళు? వాళ్ళిద్దరిది ఎట్లా ఉండేది? మీరు సొంత అన్న కదా చంద్రబాబుకి, పెదనాన్న కొడుకు. ఎట్లా ఉండేవారు మీ కుటుంబ సభ్యులు? ఇద్దరు అన్నదమ్ముళ్ళు బాగానే ఉంటారు. అన్నదమ్ముళ్ళకి ఏమి డిఫరెన్స్ ఏం లేదు, చాలా బాగుంటారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉండేటప్పుడే టికెట్ ఇప్పించినారు. ఆయన టికెట్ ఇస్తే గెలిచినాడు చంద్రగిరి కాన్స్టిట్యూన్స్ లో, అన్ని చేసినాడు. మరి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళాలని చూశారు. మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 36,000 ఓట్లు వచ్చాయి. అవి కాదండి, అవి కాదు. మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన 36,000 ఓట్లు అంటే సామాన్యం కాదు. కాదు అంటే అంత అభిమానం ఉందా నియోజకవర్గం? ఉన్నాడు కాబట్టి కాన్స్టిట్యూన్సీ మీద హోల్డ్ ఉంది. అది చంద్రబాబు నాయుడు తమ్ముడు, కాన్స్టిట్యూన్సీ మీద హోల్డ్ ఉంది. ఇతను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, చేస్తాడు అని ఒక ధీమాలతో ప్రజలు అతనికి వేసినారు ఓట్లు. 35,000-40,000 ఓట్లు వేసినారు. అంటే అజాత్ శత్రువుగా ఉండేవాడు అంటారు. ఏ పార్టీలతో కూడా ఆయనకి విభేదాలు లేవు. పార్టీ నాకు కొంతమంది పరుషంగా దూషిస్తూ ఉంటారు, అలాంటి మనిషి కాదు. ఎవరిని ఏమనేవాడు కదా, అట్లా మాట్లాడేవాడు కాదులే, పరుషంగా మాట్లాడేవాడు కాదు. ఏమంటే అందరితో సోషల్ గా ఉంటాడు కాబట్టి అందరూ బాగుండారు ఆయనతో. అది కూడా శాశ్వత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నగారు. చంద్రబాబు 1 year జూనియర్. అంటే జూనియర్ అంటే ఏజ్ లో. మీ పేరు ఏం చెప్పారు? నా పేరు పట్టాభి రామానాయుడు. పట్టాభి రామానాయుడు గారు సాక్షాత్తు చంద్రబాబు గారి పెద్దనాన్న కుమారుడు, అన్నగారు అవుతారు. అలాగే సార్ మీరేమవుతారండి? మీరేమవుతారండి చంద్రబాబు గారి కుటుంబానికి? చంద్రబాబు గారి మేనమామ మీరు, సొంత మేనమామ తమ్ముడు. మీ పేరు సార్? చిన్నప్పనాయుడు. ఎలా ఉండేది సార్ ఇది? అది ఆయన చెప్పారు, అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? రామ్మూర్తి నాయుడు గారికి ఎంతో మంచి పేరు ఉంది. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఐక్యమతిగా ఉన్నారు. నువ్వు నేను అనుకోకుండా ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి మళ్ళా బాగున్నారు. ఆయనకేదో డబ్బు వచ్చింది. మీ పేరు సార్? మీ మేనమామ గారు చంద్రబాబు గారికి మీ పేరు? చిన్నప్పనాయుడు. చిన్నప్పనాయుడు. ఆయన ఎవరితో విభేదాలు ఉండేవి కాదు. నారా రామ్మూర్తి నాయుడు నేను కూడా చూశాను. అందరితో ముఖ్యమంత్రి తమ్ముడు అన్న ఇది కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఎట్లా ఉండారు అట్లా ఉండేవాళ్ళు. బాగా క్లోజ్ గా బాగా మాట్లాడేది, కానీ మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని కలిసేది, కానీ ఒక మేనమా ఉండే ఒక అభిప్రాయంతో బాగా చూసుకుంటున్నాడు. చంద్రబాబు కూడా మేనమామలను బాగా చూసుకున్నాడు. అది ఆయన చాలా హెల్ప్ చేసినాడు వీళ్ళకు. మొత్తం ఎంతమంది? 5 మంది వాళ్ళు, 2 అన్నదమ్ములు, ముగ్గురు చెల్లెళ్ళు, వాళ్ళు 2 అన్నదమ్ములు, నలుగురు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాయనకు 2 కొడుకులు, 2 కూతుళ్ళు. 2 కూతుళ్ళు ఉన్నారు, 2 అల్లుళ్ళు లేరు, చనిపోయినాడు. ఒక ఆయన చనిపోయినాడు, ఇంకొక ఆయన కూడా ఎన్నం పోయినాడు, చనిపోయినాడు ఉన్నాడు, తెలియదు, ధ్యానం పోస్తున్నాడు. ఇంకా వీళ్ళు మీకు తెలిసిందే, రామ్మూర్తి, చంద్రబాబు, అందరికి తెలిసిన విషయమే. చంద్రబాబు గారి సొంత అన్నగారు, అలాగే అది పెదనాయన కొడుకు, అలాగే మేనమామ గారు చంద్రబాబు గారి సొంత మేనమామ. చంద్రబాబు గారు చంద్రబాబు ఈయనకు అల్లుడు. ఈ విధంగా వీళ్ళంతా కూడా చాలా ఇప్పుడు అన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే ఇక్కడ వచ్చి రామ్మూర్తి నాయుడు ఇక్కడికి వచ్చినాక ఆయన అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు, అందరితో బాగుండేవాడు. ఈ మధ్యకాలం ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా తిరుపతిలో ఇక్కడ వస్తుండేవారు. అయితే దురదృష్టవశాత్తు ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా పోయింది, కాస్త మతిస్థిమితం కూడా కోల్పోయిన పరిస్థితి
పరిస్థితి అయితే ఏర్పడింది. ఈరోజు ఆయన్ని దూరం చేసుకున్నాం అని చెప్పి కూడా వీళ్ళంతా కూడా బాధ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే. వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చంద్రబాబు గారికి సంబంధించి కుటుంబ సభ్యులు, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, మేనమామలు కానీ, అలా బాబాయిలు కానీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వీళ్ళ కుటుంబంలో ఈ విధంగా విషాదకర పరిస్థితి నెలకొండ పైన ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించి అంతిమ సంస్కారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ రాజకీయాలకు అతీతంగా వచ్చి కూడా ఆయనకు నివాళి అర్పించేందుకు ఇప్పటికే నారావారిపల్లె చేరుకున్న పరిస్థితి ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇది ఏదైతే ప్రస్తుతం నారావారిపల్లెలో చంద్రబాబు ఏదైతే సోదరుడు రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించి అంత్యక్రియల పరిస్థితి, తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, నారావారిపల్లె. రామ్మూర్తి నాయుడు గారు ఒక మంచి మిత్రుడు నాకు. నేను మీ అందరికీ తెలుసు, హీరోగా తిరుపతిలోనే చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని. అప్పట్లో మేము జిగిరి దోస్తులు, చాలా మంచి మిత్రులు, కలిసి తిరిగేవాళ్ళం, కలిసి ఆడుకున్నాం, కలిసి ఉన్నాం చాలా కాలం పాటు. ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను నేను. తన ఆరోగ్యం కూడా బాగోలేదు. ఎప్పటికైనా మీ అందరికీ తెలుసు, ఫైనల్గా డెస్టినేషన్ దేవుడు. ఇవాళ రామ్మూర్తి నాయుడు గారు చాలా అద్భుతమైన మిత్రుడు, చాలా వెరీ ఫ్రెండ్లీ, ఒక మంచి మిత్రుడిని ఇవాళ కోల్పోయాను. ఒక 50 సంవత్సరాల ముందు చూపుతో ఆయన అభివృద్ధి ప్రణాళికలు రచించడం జరిగింది. ఈ రకంగా ఒక్క ఐరాల మండలంలోనే కాదు, యావత్ చిత్తూరు జిల్లా నలుమూలలా కూడా ఆయన స్మృతులు అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఆయన మరణం మాకందరికీ కూడా తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి మా కుటుంబ సభ్యులు రామ్మూర్తి అన్న ఈరోజు మన మధ్య లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రామ్మూర్తి అన్నని అతి దగ్గర చూసాం. నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు రామ్మూర్తి అన్న దగ్గర సన్నిధులు. ఎన్నోసార్లు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం. అతనే రోహిత్ దగ్గర మిత్రుడు. అందరికి కూడా నేను వాళ్ళ కుటుంబానికి, కానీ ముఖ్యంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు లేడు అంటే అది జీర్ణించుకోలేని విషయం, చాలా బాధాకరమైన విషయం. ఇది విషాదకరమైన సందర్భం. రామ్మూర్తి అన్న గారు ఎంతో మంచి వ్యక్తి. ఈ నియోజకవర్గంలో 94లో ఆయన ఎమ్మెల్యేగా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు. అలాగే ఇప్పుడే మన దేవినేని ఉమా అన్న చెప్పినట్టు ప్రసిద్ధి చెందిన కాణిపాకంలో రైతులందరినీ ఒప్పించి ఈరోజు ప్రపంచవ్యాప్తిగా కీర్తి పొందుతుంది అంటే ఆ రామ్మూర్తి నాయుడు గారి చొరవ. ఆనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంది. ఈరోజు ఇలా జరగడం వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ప్రగాఢ నివాళులర్పించి ఆ భగవంతుడు వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి. మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి నాయుడు గారికి అతి బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కాణిపాకం వినాయక స్వామి ఆలయ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేంది. అలాగే ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్ర సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన నివాళులు అర్పిస్తుంది. థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు